బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. 17 ఏళ్ల బాలికను వేధిస్తున్నారన్న ఫిర్యాదుపై నమోదైన పోక్సో కేసులో విచారణకు రావాలని పేట్ బషీర్బాద్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు మంగళవారమే నోటీసులు ఇచ్చినప్పటికీ భగీరథ్ విచారణకు రాలేదు. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లిచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8న పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత బిఎన్ఎస్ పోక్సోలోని సాధారణ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసినప్పటికీ బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఇప్పుడు పోక్సో చట్టంలోని కఠినమైన 5(1) రెడ్ విత్ 6 సెక్షన్ కూడా చేర్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. థ్యాంక్ యూ విద్య. ఏదైతే తమ బాలికను బండి భగీరథ్ అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వేధిస్తున్నాడని ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఏదైతే కేసు నమోదైందో కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఎఫ్ఐఆర్ అంతకుముందు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత సీఎం ఆదేశాల మేరకు సీఎం స్పందించినప్పటి నుండి ఈ కేసులో కొంత పోలీసులు దూకుడు పెంచారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ సివి ఆనంద్ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సమక్షంలో సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ ని ఏర్పాటు చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సేకరించి దీనికి ప్రత్యేకంగా సిట్ ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు మంగళవారం నిన్న సాయంత్రమే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు పేట్ బషీరాబాద్ పిఎస్ లో విచారణకు రావాల్సిందిగా మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాల్సిందిగా అని నిన్న నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా 2 గంటల 15 నిమిషాల వరకు కూడా ఈ రోజు బండి భగీరథ్ ఈ రోజు విచారణకు అయితే గైర్హాజరయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే తను అమ్మాయి ఏదైతే మైనర్ బాలికను వేధిస్తున్నారని చెప్పేసి తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉన్నదో ఆ అమ్మాయి మైనర్ కాదు, ఆ అమ్మాయి మేజర్ అమ్మాయి అని చెప్పేసి తను మమ్మల్ని ఉల్టాగా హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేసిందని చెప్పేసి తాను కూడా కరీంనగర్ పిఎస్ లో కేసు పెట్టినప్పటికీ తను మధ్యంతర ఈ పోక్సో కేసు ఏదైతే నమోదైందో దీంట్లో మధ్యంతర బెయిల్ కావాలని నిన్న హైకోర్టును ఆశ్రయించారు బండి భగీరథ్. ఆ హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించిన నేపథ్యంలో రేపు ఈ నెల 14న అంటే రేపు విచారణ చేస్తామని వెకేషన్ బెంచ్ చెప్పడంతో రేపు కోర్టు తీర్పు ఏదైతే వస్తుందో దానిని బట్టి బండి భగీరథ్ హాజరవుతారా లేదా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఒకవేళ బండి భగీరథ్ కు రేపు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే తను అనుకున్నట్టుగానే మధ్యంతర బెయిల్ రావచ్చు. ఒకవేళ బెయిల్ వస్తే సామాజిక విశ్లేషకులు అంటున్నటువంటి మాట ఏంటంటే పోక్సో కేసు చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టానికి మెజిస్ట్రేట్ చెప్పిందే ఫైనల్. ఈ మెజిస్ట్రేట్ కు మధ్యంతర బెయిల్ ఎట్లా ఇస్తుంది, దానికి పోక్సో కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ అనేది ఉండదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అటు సామాజిక విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ బండి భగీరథ్ కు సానుకూలంగా కోర్టు ఏదైతే అర్హతలు ఇస్తుందో మధ్యంతర బెయిల్ ఇస్తే తాను హాజరు కాలేదు. ఇప్పుడు ఆ సిట్ విచారణ ఏదైతే పిలిచారో దానికి హాజరు కాలేదు. అట్లాగే సిట్ బృందం కూడా తనని మళ్ళీ కూడా పిలవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకపోతే ఎల్లుండి పోలీసులే వచ్చి పేట్ బషీరాబాద్ పిఎస్ లో బండి భగీరథ్ ను అప్పగిస్తారని కూడా కొంత వార్తలు వస్తున్నట్టుగా సమాచారం అంతా ఉన్నది. మొత్తంగా ఈ రోజు ఏదైతే సిట్కు సంబంధించినటువంటి అది ఏదైతే విచారణకు రావాలని పిలుపునిచ్చారో ఆ విచారణకు అయితే గైర్హాజరయ్యారు. కొంత రాజకీయంగా దుమారం రేపుతున్న పరిస్థితి. అంటే ఒక కేంద్ర మంత్రి కొడుకు అయినప్పటికీ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేస్తే పోక్సో కేసు ఏదైతే ఉన్నదో పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ ఖచ్చితంగా నిందితుడు పలానా వ్యక్తి అని అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఆ నిందితుడు ఎవరైతే తాను నేరాలకు పాల్పడలేదు అని ఒకవేళ అతను చెప్పినప్పటికీ అరెస్ట్ చేసిన తర్వాత దీనిపైన విచారణ జరిపి నిందితుడు నేరాలకు పాల్పడ్డా లేదా అనేది అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టాలి. కానీ నిందితుడు ఎవరో తెలిసిన తర్వాత కూడా తను ఎందుకు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయాలని కూడా రాజకీయంగా దుమారం రేపుతున్న పరిస్థితి. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న పరిస్థితి. అట్లాగే ఇతరత్ర సామాజిక విశ్లేషకులు కూడా సోషల్ వర్కర్స్ కూడా ఈ రోజు పేట్ బషీరాబాద్ బండి భగీరథ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పేట్ బషీరాబాద్ పిఎస్ ముందు కూడా కొంతమంది నాయకులు ధర్నాకు దిగిన పరిస్థితులు. సో మొత్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడైనప్పటికీ చట్టం ఎవరికి చుట్టం కాదు. ఖచ్చితంగా బండి భగీరథ్ నేరస్తుడే. అతను ఖచ్చితంగా నేరాలకు పాల్పడ్డాడు. ఏదైతే తాను తప్పించుకోవడానికి అమ్మాయి మీద ఉల్టా కేసు పెట్టాడు, తాను మైనర్ కాదు మేజరే అని చెప్పేసి ఉల్టా కేసు పెట్టాడు. హనీ ట్రాప్ ఒకవేళ ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేస్తే
అంతకుముందు అయితే అమ్మాయిని అయితే వాడుకొని ఆ అమ్మాయితో తిరిగిండు కదా, వాడు ఎట్లా తప్పు చేసినట్టుగా కానీ కూడా సామాజిక విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తంగా పోలీసులు ఈ రోజు అయితే విచారణకు రాలేదు బండి భగీరథ్. రేపు హైకోర్టు విచారణ తర్వాత హైకోర్టు ఏం చెప్తుందా, పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, హైకోర్టు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ ఏదైనా పాటిస్తారా, లేదంటే వీళ్ళు ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి మరొకసారి నోటీసులు ఇస్తారా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారినటువంటి. థ్యాంక్ యూ కరుణాకర్.